వెల్కమ్ టు వైఆర్ టీవీ. మనతో ఇప్పుడు మాజీ మావోయిస్ట్ జంపన్న గారు ఉన్నారు. సార్ వెల్కమ్ సార్. సార్, పోలీసుల చేతిలో మావోయిస్టులు ప్రాణాలతో దొరికారు అంటున్నారు కదా, ఇందులో వాస్తవం ఎంత సార్? వాస్తవం అంటే వాళ్ళు పదే పదే చెప్తున్నారు. నిన్నటి నుంచి కూడా వార్తలు, మీడియాలో వస్తున్న వార్తలు ఏంటంటే వాళ్ళ చేతిలో పుట్ట మరికొంతమంది, టోటల్ గా 10 మంది వాళ్ళ చేతిలో ఉన్నారన్నది మీడియా కథనాలు వస్తున్నాయి. ప్రజా సంఘాలు మాట్లాడుతున్నారు. అయితే ఈ రోజు మార్నింగ్ మరో ఇద్దరు, అంటే నిన్న మొన్న చనిపోయిన ఇద్దరు కాక మరో ఇద్దరు చనిపోయినట్టు వచ్చింది. తర్వాత ఇప్పుడు పోలీస్ అధికారులు నోటు విడుదల చేసిన దాంట్లో పాటు కూడా మరో 7 చనిపోయినరు అనేది వాళ్ళు విడుదల చేసిండ్రు. కాబట్టి అంటే అవకాశం ఉంది, అంటే 100% మనం ఏం చెప్పలేం, కానీ అవకాశం మాత్రం కాదనలేం మనం. ఓకే సార్, అయితే ఇంకా వాళ్ళు ప్రాణాలతో దొరికారు అంటున్నారు మీరైతే? లేదు, చనిపోయినండి. వాళ్ళు చెప్తున్నది, పోలీస్ అధికారులు చెప్పిందంటే 7 శవాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే వాళ్ళ పేర్లు ఏమిటి అనే విషయాలు క్లారిటీ లేదు అనే విషయం వాళ్ళు చెప్పారు. ఓకే, అంటే చనిపోయినట్టు, అంటే గత 3 రోజుల నుంచి జరిగిన ఈ ఫైరింగ్స్ లోపల చనిపోయినరు శవాలు. ఇవాళ కొంతమంది మరికొన్ని స్వాధీనం చేసుకుందామని చెప్పారు వాళ్ళు. ఓహో, అంటే అక్కడ ఫైరింగ్ జరిగి ఉంటుందా సార్, లేకపోతే బూటకపు ఎన్కౌంటర్ అయినా? ఇప్పుడు మనం ఏమీ చెప్పలేము అది. అంటే ఇప్పుడు ఒకరో ఇద్దరు అని అంటున్నావు వేరు, లేదా మరి ఇప్పుడు 10 మంది అంటారు. 10 మంది అని అంటే మనం అనుమానిస్తే మరి 10 మంది దొరికిందని అంటే విషయం పెట్టి చంపాలి. ఒకటి విషయం అంటే మా అన్నంలో కూడా విషయం పెట్టి చంపితే తప్ప సాధ్యం కాదు. 7 10 మంది దొరకడం యుద్ధ రంగంలో. కాబట్టి అదన్నా జరిగి ఉండాలి. లేకపోతే వాళ్ళను చంపేసిన తర్వాత మరి అంటే అంటే కొంతమంది చనిపోయి కొంతమంది గాయపడితే వాళ్ళని పట్టుకొని చిత్రహింసలు పెట్టైనా చంపాలి. ఏంటి అనే విషయం మనం ఏమి చెప్పలేము. ఒకటి అంటే అంటే క్రమంగానే వాస్తవాలు అర్థమవుతాయి. యుద్ధ రంగం లోపల సత్యాలు ఏమి మనకు అర్థం కావడం లేదు. యుద్ధం లోపల ఓకే, అది వాళ్ళ పార్టీ అయినా ప్రకటించాలి, లేకపోతే క్రమంగానైనా విషయాలు అర్థం కావాల్సిందే. ఓకే సార్, అయితే ఇప్పటిదాకా ఎలాంటి వీడియో లాంటివి ఏమి ఫుటేజ్లు ఏమి బయటకు విడుదల చేయలేదా సార్? ఇంకా వాళ్ళు ఏమీ చేయటం లేదు, ఎక్కడ కూడా చేయటం లేదు. వాళ్ళు అంటే ఓన్లీ ఏంటంటే చనిపోయిన వార్తలు, 1 లేదా 2 లేదా 4, ఇంక 10 మంది 20 మంది ఇట్లా ఈ రకంగా వాళ్ళు విడుదల చేస్తున్నారు. తర్వాత కూడా శవాలు కూడా విడుదల చేయలేదు కదా. ఇప్పుడు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నంబల కేశవరావు చనిపోతే వాళ్ళు ఏమి చెప్పలే కదా. శవాలు కూడా పూర్తిగా చూపించలే వాళ్ళు, ఎక్కడ కూడా ఇవ్వలేదు కదా. కాబట్టి అంటే ఇప్పుడు పూర్తిగా శవాలను చూపించరు, ఇవ్వరు. ఎందుకంటే చిత్రహింసలు పెట్టినవి ఉంటాయి కాబట్టి అవన్నీ అర్థమవుతాయి కాబట్టి వాళ్ళు చూపించరు కూడా. అది ఎవరెవరు పట్టుబడి ఉంటారు సార్? అందులో హిడ్మా ఉన్నారంటున్నారు, నిజమేనా? అవన్నీ ఊహాగానాలు. అవి ఎవరున్నారు అనేది ఏమి మనం ఎవరూ చెప్పలేము. పోలీస్ అధికారులు చెప్పేదే కదా. పోలీస్ అధికారులు ఏం చెప్తారు అనేది కూడా వాళ్ళు కరెక్ట్ గా అధికారికంగా కూడా వాళ్ళు ఏం చెప్పడం లేదు. జస్ట్ అట్లా వేరుగా మీడియాకు రిలీజ్ చేస్తున్నారు. ఊహాగానాలు అవుతున్నాయి. కొంతమంది ప్రజా సంఘాలు వాళ్ళకు ఏదో ఒక వార్త ఎక్కడో తెలిస్తే ఆ తెలిసిన దాన్ని వాళ్ళు కొంత ఊహాగానంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏది స్పష్టంగా ఎవరు చెప్పలేం కదా. ఓకే సార్, అంటే హిడ్మా పట్టుబడ్డారు అని చెప్పేసి చాలా వరకు ఛానల్స్ చెప్తూ ఉన్నాయి. సో అసలు ఏమైనా మీకు తెలిసి ఉందా హిడ్మా పట్టుబట్టారు? హిడ్మా రోజు పట్టుబడుతూనే ఉన్నాడు, రోజు ఎన్కౌంటర్ అయితేనే ఉండు, రోజు సరెండర్ అయితేనే ఉన్నాడు. ఇప్పుడు దాదాపు 6 నెలల కాంచి హిడ్మా సరెండర్ కానీ రోజు లేదు. సార్, అయితే ఇప్పుడు పట్టుబడ్డ నాయకుల్లో 2 చంపారు అని అంటున్నారు కదా. ఈరోజు 7 చంపారు అని చెప్పి పోలీసులే చెప్పారు అని మీరు అంటున్నారు. మరి న్యాయపరంగా మీరేం చేయబోతున్నారు సార్? నేను ఆ పార్టీ సభ్యుని కాదు, ఆ పార్టీ లైన్ వ్యతిరేకించి నేను బయటకు వచ్చిన. నేను జస్ట్ పౌర హక్కుల విషయంలో మాట్లాడుతున్నా, శాంతి విషయంలో మాట్లాడుతున్నా, ఈ దేశంలో సమానత్వం గురించి మాట్లాడుతున్నా. ఆ పార్టీ లైన్ కి నాకే సంబంధం లేదు. కాబట్టి నేను చెప్పేది ఏం లేదు. అది నేను ఏం చేయాలనే విషయం నేనేం చెప్పను. అంటే ఆ ప్రజా సంఘాలు, ఆ పార్టీ ఆలోచించుకునే విషయాలు అవి. ఓకే సార్, అయితే ఇప్పుడు ఈ విషయం మీద అసలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరి ఎలా ఉంది సార్? కేంద్ర ప్రభుత్వ వైఖరి చాలా స్పష్టంగానే ఉంది కదా. నిర్మూలన దాడులంటూ గత సంవత్సరం పైగా వాళ్ళు కొనసాగిస్తున్నారు. కగార్ పేరుతో కొనసాగిస్తున్న విషయం స్పష్టంగానే అందరికి అర్థమవుతూనే ఉంది. అది రోజుకు ఇంకా మరింత భయానకంగా టెర్రర్ గా మారిపోయిన విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. దాని చివరి దశ అంటే శవాలు కూడా అంటే ఇవ్వని పరిస్థితి కూడా వచ్చేసింది. అది అంతకుముందు రేణుక లేదా సుధాకరు లేదా ఇంకా మరికొంతమంది చనిపోతే వాళ్ళ శవాలు ఇచ్చింది. 1 రోజుకో 2 రోజులకో 3 రోజులకో శవాలను ఇచ్చింది. కానీ ఇప్పుడు మనకు బసవరాజు చనిపోయినప్పటి నుంచి కూడా ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల సంబంధించిన 5 శవాలు ఇవ్వలే.
మిగిలిన ఛత్తీస్గఢ్ వాళ్ళ శవాలు ఇచ్చిండ్రు అక్కడ, కానీ ఈ ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన శవాలు ఏవి కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు కూడా సుధాకర్ లేదా భాస్కర్ ఇద్దరు చనిపోయినది వాళ్ళు స్పష్టం చేసినప్పటికీ ఆ శవాలు ఇవ్వడం కూడా ఒక అనుమానమైన విషయమే అది. కాబట్టి ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వ వైఖరి చాలా స్పష్టంగా కనబడుతూనే ఉంది. అది అలా ఎలాంటి కూడా శాంతి చర్చలు చేసే అవకాశం లేదు. అది నిర్మూలన దాడులు కంటిన్యూ చేస్తుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల పట్ల మావోయిస్టు పార్టీ ఆలోచించుకోవాలి. ఏంటి తన విధానాలు, అంటే శాంతి చర్చలు అనేటి అయితేనేయో ఇప్పుడు తను యుద్ధం చేస్తుందని చెప్పి చేస్తున్నది రాజ్యాధికారం కోసం. మరి యుద్ధం చేయాలన్నా లేకపోతే ఏ విధానాలు మార్చుకోవాలి? విధానాలు మార్చుకోకుండా పాత పద్ధతులు బట్టి ఉంటే ఆ పార్టీ మనుగడ కూడా కష్టమే. అది అవును. మరి ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరుతో భారీ ఎత్తున ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి కదా సార్. ఇక ఈ దెబ్బతో మరి దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ తుడిచిపెట్టుకుపోతుందా? తుడిచిపెట్టుకుపోతుందా లేదా అనేది అది వేరే విషయం. అది దానికంటే ముఖ్యంగా నష్టపోతున్నది అయితే అందరికి కనబడుతున్న విషయం, స్పష్టంగా కనబడుతుంది. ఎవరు కాదనలేరు. వరుసంగా వారం రోజులకు, 5 రోజులకు, 10 రోజులకు 10 మంది, 20 మంది కేంద్ర కమిటీ మెంబర్లు, రాష్ట్ర కమిటీ మెంబర్లు, సభ్యులు, ప్రజలు చనిపోతున్న విషయం కూడా స్పష్టంగా వాస్తవాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ వాస్తవాల నుంచి కూడా ఏంటంటే ఆ పార్టీ ఆలోచించుకోవాలి. 26 మార్చి నాటికి అది అంటే నిర్మూలించబడకపోవచ్చు, కానీ నిర్మూలించబడినంత మాత్రాన మావోయిస్టు పార్టీలకు అది విజయం కాదు. అది మావోయిస్టు పార్టీలకు, ఆ ఉద్యమానికి తీవ్రమైన నష్టం అది. కాబట్టి అక్కడి నుంచి ఆలోచించుకోవాలి. అంటే నిర్మూలించలేరు అనేది ఇప్పుడు ఇది ఒక పాట పాడే కంటే కూడా అసలు ఆ పార్టీ ఉనికి ఏంటిది, అది ఎట్లా ముందుకు పోతుంది, అది ఏ రకంగా తన విధానాలు మార్చుకుని ఏం చేయాలని ఆలోచించుకోవాలి. అది ఆలోచించుకోకుండా చచ్చిపోతా అంటే కూడా ఖచ్చితంగా పార్టీ బతుకుతుంది అనేది ఈ డైలాగ్ ఉపయోగం లేని అవి. అవును సార్. ఒక మాజీ మావోయిస్టుగా ప్రస్తుతం ఉన్న మావోయిస్టులకు మీరు ఏం చెప్తారు? నేను 7 ఏళ్ల కాంచి చెప్తూనే ఉన్నా. నేను 7 ఏళ్ల కాంచి డాక్యుమెంట్ రాసి వచ్చిన తర్వాత విధానాలు మార్చుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బట్ట సాయుధ పోరాటానికి అనుకూలమైన పరిస్థితులు ఎంత మాత్రం లేదు. ఒక వంక భూస్వామ్య వ్యవస్థ లేదు, పెట్టుబడిదారు వ్యవస్థ ఉన్నది. మొదటి పాయింట్ అయితే. రెండో పాయింట్ ఏంటంటే దేశంలో బట్ట, ప్రపంచంలో బట్ట కమ్యూనికేషన్ రంగం, ఎలక్ట్రానిక్ రంగంలో బట్ట ఆయుధాలు, తర్వాత ఇవన్నీ కూడా చాలా మార్పులు వచ్చినాయి. సైన్యం చాలా బలోపేతంగా ఉన్నది. ప్రజలు విప్లవానికి సిద్ధంగా లేరు. సిద్ధంగా లేనప్పుడు కొద్ది మంది ఒంటరిగా అడవి లోపట ప్రజలు లేకుండా, ప్రజా ఉద్యమాలు లేకుండా, ప్రజా సంఘాలు లేకుండా, విశాలమైన పార్టీ నిర్మాణం లేకుండా ఆ యుద్ధం అనేది అది విజయం సాధించకపోగా తీవ్రమైన నష్టాలు పొందుతున్న విషయం నా డాక్యుమెంట్ 7 ఏళ్ల కింద రాసిన అనేక సందర్భాలు చెప్తూనే ఉన్నా. ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నా. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకునే దాంట్లో కూడా వాళ్ళు చేసుకోవటం లేదు. కాబట్టి చనిపోతున్నప్పుడు బాధపడతాం. నేను కూడా నా పాత సహచరులు చనిపోతున్నప్పుడు బాధపడతాం, జోహార్లు చెప్తాం. కానీ ఏం చేయగలం మనం? ఎస్ సార్. ఇక శాంతి చర్చల కమిటీ తరపున మీ డిమాండ్ ఏమైనా ఉందా సార్? మేము శాంతి చర్చల కమిటీ స్థాపించింది 7 నెలల కాంచి ప్రయత్నాల్లో భాగంగా మార్చి 2024 మార్చి 24వ తారీఖు శాంతి చర్చల కమిటీ మీటింగ్ జరిపిన స్పష్టంగా ప్రకటన చేసినాం. మేము మా ప్రకటనలో బట్ట ఎవరు చనిపోకూడదు, మావోయిస్టులు చనిపోకూడదు, పోలీసులు చనిపోకూడదు, ప్రజలు చనిపోకూడదు, అంటే మనుషులు చనిపోని శాంతిని స్థాపించాలి. ఇవాళ అంటే మావోయిస్టులకు ప్రభుత్వ బలగాల మధ్య లోపల జరుగుతున్న యుద్ధం ఏదైతుందో ఇది ముగింపు పలకాలి, శాంతి రావాలి. దీనికోసము ప్రభుత్వము మావోయిస్టులు ప్రకటన చేయాలనే విషయం మేము చెప్పినాం. అయితే మావోయిస్టు పార్టీ సానుకూలంగానే చాలా విషయాలు ప్రకటించింది. అయితే ఆ ప్రకటన చేసినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అది రావటం లేదు, నిర్మూలన కొనసాగిస్తున్నది. కాబట్టి ఈ పరిస్థితుల్లో కూడా నేను మావోయిస్టు పార్టీ కూడా గతంలో కూడా చెప్పిన, మీరు ఇవాళ ఏదైతుందో మీరు సానుకూలంగా చాలా ప్రకటన చేశారు, కానీ స్పష్టంగా మీ ప్రకటన ఇంకా మరింత క్లారిటీగా కూడా మీరు చెప్పండి. మీరు లొంగిపోవడం అనేది కాకుండా మీరు సాయుధ పోరాటాన్ని విరమించాలని ఏదో దాన్ని ప్రకటించండి. మీ ఆయుధాలు మీ దగ్గర పెట్టుకోండి. మీరు అంటే మీ పైన దాడికి వచ్చినప్పుడు ప్రతిఘటించండి, కానీ సాయుధ పోరాటాలు ప్రకటన చేయండి. చేయడం ద్వారా దేశంలో విదేశాల్లో కూడా తప్పనిసరిగా ఒక తీవ్రమైన చర్చ జరిగి కేంద్ర ప్రభుత్వం అనివార్యంగా కాల్పుల విరమణ చేస్తూ శాంతి చర్చలు ప్రారంభించకుండా సాధ్యం కాని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఆ పని చేయండి అనే విషయం కూడా చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఏమి చేయలేదు. వాళ్ళు ఏమి చేయకుండా కూడా ఏంటంటే యుద్ధం. మళ్ళీ ఇప్పుడు బయట కూడా వాళ్ళ ప్రజా సంఘ నాయకులు, వాళ్ళ నాయకుల ఏమో నాకే తెలియదు, కొంతమంది ఏంటంటే సాయుధ పోరాటం ఖచ్చితంగా కొనసాగి తీరుతుంది అని అంటుండ్రు. మరి ఇక్కడ ఎవరైనా పోతారంటే ఎవరు పోయే వాళ్ళు కూడా లేరు, ఎవరు పోరు. యుద్ధం జరుగుతుంది అని అంటుండ్రు. ఇప్పుడు ఎవరేం చెప్పాలి? ఇప్పుడు